శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే 22A ఏదైతే ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చిందో భూభారతిలో 22A నిబంధన కింద ఆ 22A నిబంధన అనేది ఇలా ప్రభుత్వాన్ని ఓ కుదిపేస్తున్న తరుణంలో మరి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఒక బాంబు వేల్చిండు. ఇది ఉద్దేశపూర్వకంగానే మరి ఇక్కడ కొంతమంది కావాలనే ఈ నిబంధనను తీసుకొని వచ్చి అందులో ఈ ప్రైవేటు భూములను పెట్టిండ్రు. దీని వెనుక ఎవరున్నారనేది మరి విచారణ తేలుతుంది. నేను 3 నెలల ముందే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినా అని చెప్తా ఉన్న పరిస్థితి. అంటే 3 నెలల క్రితమే సాక్షాత్తు ఒక మంత్రి మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే అయినా కూడా బుకాయించారు. గత ప్రభుత్వం లో ఏదైతే నిషేధం ఉన్నాయో అవే ఉన్నాయి, మేము కొత్తగా ఒక ఇంచు భూమిని కూడా చేర్చలేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే బుకాయించిండో అదంతా అబద్ధమని అప్పటికే మరి ముఖ్యమంత్రితో సహా అలా మంత్రివర్గానికి అంతరికి కూడా తెలుసు. మరి ఉద్దేశపూర్వకంగా పెట్టడానికి గల కారణం ఏంది అని అంటే ఏదైతే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉన్నదో ఇవాళ మరి ఇక్కడ ఏదైతే విలువైన ఆస్తులను సుమారు 1,00,000 కోట్ల విలువ గల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి ఎన్ఈఏసీల పేరుతోటి కమిషన్లు వసూలు చేయడం, లేదంటే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఆస్తులను అడ్డికి పావుచేరకు కొనడమే దీని వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం అని తేలిపోయింది. నిన్నటి రోజున 22A బాధితులు ఎవరైతే ఉన్నారో నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఆ బాధితులతోటి నిన్న హరీష్ రావు మరి ఇక్కడ ఏదైతే సమావేశమైండు. ఈ సమావేశం సందర్భంగా మరి సారీ చెప్తే సరిపోతుందా, ఇలా మనోవేదనకు కారణమైనరు వీళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే అవసరార్థం అమ్ముకుందామంటే వాళ్ళకు వీలు లేకుండా చేసిన పొంగులేటి రాజీనామా చేయాలని చెప్పి ఒకవైపు డిమాండ్ చేస్తే మరి ఇక్కడ ముఖ్యమంత్రి అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత బాధ్యులు ఎవరో తెలిస్తే అవసరమైతే రాజీనామా చేస్తారని చెప్పి ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి ఇక్కడ ప్రకటన చేయడం, మరి ఇక్కడ మంత్రుల మధ్యలో ఉన్న గ్యాప్, అదే విధంగా ఎవరు ఏ శాఖ నుంచి ఏ విధంగా అవినీతికి పాల్పడతా ఉన్నారని చెప్పి ఒకరి మీద ఒకరు రగిలిపోతున్న అంశం దీని ద్వారా తేటతెల్లమైంది. మరోవైపు ఏదైతే నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరి హఠాన్ మరణం పొందిండ్రో ఆయనకు పేరుకు మాత్రం మేము ఏదైతే పోలీసు అంటే అధికారిక అంత్యక్రియలు చేసినామని పోలీస్ పరేడ్ తోటి మరి ఇక్కడ ఆయనకు అంత్యక్రియలకు ఏర్పాటు చేసినామని చెప్పుకున్న ప్రభుత్వం ప్రైవేటు మరి జాగాలో ఆయన విగ్రహం పెడితే రాత్రి నిన్న రోజున మున్సిపాలిటీ వాళ్ళు విగ్రహంతో సహా గద్దెకున్న ఇటుకలన్నింటినీ కూల్చేసి తీసుకుపోయిన పరిస్థితి. అంటే ఇవాళ విగ్రహాలను చూస్తే కూడా భయపడతా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మరి దాంతో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా బగ్గుమన్నారు. మరి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులందరినీ ఎక్కడికక్కడ రాత్రి నిర్బంధించి, ఎందుకంటే పొద్దుట పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుందని చెప్పి నిర్బంధించి మరి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేసిన పరిస్థితి. దాంతో ఈ రోజున నరసంపేట బంద్కు పిలుపునిచ్చింది. ఈ విధంగా అరాచకానికి పాల్పడతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒకవైపు దోపిడీలు, ఒకవైపు కమిషన్లు, ఒకవైపు ప్రజలను వేయించుకు తినడం, మరోవైపు చేసేదేమి లేదు. కానీ ఇప్పుడు ఏదైతే కేసీఆర్ సంకల్పం చేసినటువంటి ఇప్పుడిప్పుడే మరి వాటి పెండింగ్ పనులను పూర్తి చేసి ఇది మేము పునాదుల కాంచి మేమే కట్టినామని చెప్పి మరి ప్రజలను పిచ్చోళ్ళలాగా ఊహించుకుంటూ మరి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన చందంగా వీళ్ళు పిఆర్ స్టంట్లు చేస్తా ఉన్నారు. సనత్ నగర్ లో ఆసుపత్రిని ఓపెన్ చేసి మేమే దాన్ని మొత్తం పూర్తి చేసినాం, అసలు బీఆర్ఎస్ ఏం చెయ్యనే లేదని చెప్తా ఉన్నాడు. ఇలా ఏదైతే నగరం నలుదిక్కుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని, వరంగల్లో ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ఉండాలని సంకల్పించి దానికి పూనుకున్న కేసీఆర్ మరి 80% పనులు పూర్తి చేస్తే ఇవాళ ఆ క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మీతోటి ఊది కాలది పీరు లేవది. మరి 20% పనులు చేయడానికే మీకు 3 ఏళ్ళు పట్టింది. మీరు ఏదైనా పని మొదలు పెడితే మరి మీ జీవితకాలమైన పని పూర్తి చేయలేరని చెప్పి తేటతెల్లమైన అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ముందుగా నమస్తే తెలంగాణలోని వార్తలను కనుక పరిశీలించినట్టయితే అసైన్డ్ గాలం 22A ఆగమాగం, నిషేధ భూకంపం, భూముల బ్లాక్ లిస్ట్ వెనుక భారీ కుంభకోణం, నగరం నలుమూలల అసైన్డ్ భూములపై వాలిన గద్దలు, ఎకరాకు 40 లక్షల మొదలు కోటి వరకు చెల్లింపులు, రైతులతో పెద్దల బినామీలతో అనధికార ఒప్పందాలు, ఆ అసైన్డ్ భూ భాగోతాలు బయటపడకుండా ఉండేలా యత్నం, కొన్ని నెలలుగా 22A జాబితాలో ఇష్టారాజ్యంగా మార్పులు, సవరణల పేరిట రెవెన్యూ రికార్డుల మార్పునకు రంగం సిద్ధం, వేలాది ఎకరాల అసైన్డ్ భూములను పట్టాలుగా మార్చేసిన స్కెచ్ ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిషేధ జాబితా భాగోతాలు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ధరణిని మేము బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పే ఉద్దేశం వెనుక అందరూ ఏమనుకున్నారు, ఏదైతే ధరణిని తీసుకొని వచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో మరి ఏదైతే ఆ సాంకేతిక పరమైన
సమస్యలు తలెత్తినప్పుడు దాన్ని ఎలా అన్నది అంత దూరం ఆలోచించలేదు. ఎందుకంటే కొత్తగా ప్రవేశపెట్టినప్పుడు ఏ సమస్యలు వస్తాయో ఆ సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం చేసుకోవాలి. వాటన్నిటికీ ఒక్కొక్కటిగా పరిష్కారం వెతుకుతున్న తరుణంలో ఇవాళ మేము ధరణి మార్చేస్తామన్నారు. ఎందుకంటే ధరణిలో అసైన్డ్ భూములను మరి పట్టాలుగా మార్చే అవకాశం లేనే లేదు. ముఖ్యమంత్రి తలుచుకున్నా కూడా అవి అయ్యే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కేబినెట్ లో ఏదైతే మన అసెంబ్లీలో తీర్మానం చేసి దాని ద్వారా మాత్రమే చేసే అంత లిటిగేషన్ పెట్టి ఉన్నది దానికి. అందుకనే ఇవాళ అసైన్డ్ భూములన్నింటినీ కూడా పట్టాలుగా మార్చుకోవడానికి మరి ఇక్కడ కఠినమైన నిబంధనలు ఉన్నటువంటి ధరణిని పక్కకు పడేసి ఇవాళ సరళతరంగా చేసుకున్న భూభారతిని తీసుకొని వచ్చి అధికారులు ఏదైతే కలెక్టర్ల చేతిలో ఉన్న అధికారాలను ఎంఆర్ఓ స్థాయికి తీసుకొని వచ్చి వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. అదే రీతిలో ఇవాళ 1,00,000 కోట్ల విలువ కలిగిన హైదరాబాద్ నలుదిక్కులో ఉన్నటువంటి 4 జిల్లాల్లో ఉన్న భూములన్నింటినీ కూడా నిషేధిత జాబితాలో చేర్చి ఆ అసైన్డ్ భూముల ఓనర్లతోటి బేరసారాలు ఆడుతాడట. నీది నిషేధిత జాబితాలో నువ్వు ఎవరికి అమ్మరాదు కొనరాదు, నీకు ఫ్యూచర్ లో అవసరమైతే గవర్నమెంట్ గుంజుకుంటది, నేను 40 లక్షలు ఇస్తా 50 లక్షలు ఇస్తా, మరి ఇక్కడ ఏదైతే ఎకరం 100 కోట్లు పోయే స్థానంలో మేము ₹1 కోటి ఇస్తా అని చెప్పి వాళ్ళతో బేరం చేసుకొని ఆ భూములను వీళ్ళ పేరు మీద రాయించుకొని అప్పుడు నిషేధిత జాబితాలో నుంచి తీసేయించి వీళ్ళతోటి పట్టా అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ వీళ్ళ పేరు మీదకి మార్చుకొని ఈ రకంగా భూములను కొట్టేస్తా ఉన్నారు అని చెప్పి మరి ఇక్కడ ఈ 22A నిబంధన ఎందుకు వచ్చిందనే దాని మీద ఇది ఉన్నది. 22A నిబంధనలో ఇంత అవినీతి జరుగుతా ఉన్నదని ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళే చెప్పడం లేదు. నిన్నటి రోజున సాక్షాత్తు మరి ఇక్కడ ఏది వాళ్ళ మంత్రే చెప్పిండు. మంత్రివర్గంలో ఉన్నటువంటి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్తా ఉన్నాడు ఒకసారి చూసినట్టయితే, యాదగిరిగుట్టలో కూడా 42,000 ఎకరాల ప్రొవిజన్లు పెట్టినట్టు నాకు ఐలయ్య గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పి బాధపడ్డు. ఇది 3 నెలల కింద ఇది ఇవాళ బయట పెట్టిన ప్రతిపక్షాలు. నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పిన యాదగిరిగుట్టలో ఈ విధంగా 42,000 ఎకరాల ప్రొవిజన్ అని చెప్పి తాత ముత్తాతల ఆస్తులు ప్రొవిజన్లు పెట్టిందని చెప్పి ఆ ప్రాంతాల్లో రైతులు ప్రజలు మధ్యవర్తులు వారి యాదగిరిగుట్ట మున్సిపాలిటీ నిధులు పోకుండా ఎమ్మెల్యే దగ్గర నా దగ్గర తిరిగి చెప్పే గతంలో నేను చెప్పాను. మీరు ఇప్పుడు ఇవ్వాలని చెప్తున్నాను. ఆ రోజే చెప్పి దాని గురించి మీరు లేదు మీరు భయపడదు నేను తీపిస్తానని ముఖ్యమంత్రి గారు. ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా అనిపిస్తుందిగా. ఎవరు ఉద్దేశపూర్వకంగా చేస్తారు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ మాట్లాడిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, మంత్రివర్గంలో ఒక మెంబరు. మరి ఇక్కడ ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసిండ్రు అని అంటే ఇవాళ సర్కారుకు తెలియకుండా ప్రతిపక్షం వల్ల వచ్చి చేసిండ్రా? ఆ ఉద్దేశపూర్వకంగా చేసేదాని ఉద్దేశం ఏముంటది వెనకాల? కమిషన్లు, లేదంటే వాళ్ళ భూములను లాక్కోవడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం. గట్టివాడు అయ్యే ఉంటేనేమో కమిషన్లు తీసుకుని వదిలేయాలి, చిన్న చితికవాడు అయితేనేమో వాళ్ళ ఆస్తులను అడ్డికి పావుచేరు కొనుగోలు చేయాలి. ఇగో ఈ రీతిలో అవినీతి నడుస్తా ఉన్నది మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎవరికి వాడు అందినంత దండుకో అనే పరిస్థితి నెలకొన్నది. ఇవాళ రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఎప్పుడూ జరగని విధంగా గ్రామాలు, కాలనీలు, వేలాది ఎకరాల భూములు 22A పరిధిలోకి వెళ్ళిపోయినాయి. మా భూములు ఇల్లు విడిపించండి మహాప్రభు అంటూ సగటు జీవి ప్రభుత్వానికి మొరపెట్టుకోవాల్సి వస్తుంది. నలుదిశలా నేల కదిలిపోతున్న వేళ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. 22A జాబితాలో ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం, వివాదం లేని వాటిపై బై నెంబర్లు వేసైనా అన్బ్లాక్ చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది అని అంటే మరి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంది? అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ముందుగా నువ్వు బయటికి తీసుడు తర్వాత ముచ్చట ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సాక్షాత్తు 3 నెలల ముందే చెప్పిండట. ఇవాళ ప్రతిపక్షాలు బయట పెట్టినాయి అని చెప్పి సాక్షాత్తు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు. ఇవాళ ఏదైతే మీరు ఇవాళ బయట పెడతా ఉన్నారు కానీ మేము ఎప్పుడో దీని గురించి చెప్పినా అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి ఇవాళ ఇక్కడ నెలకొన్నది. ఆ పాపం పొంగిలేడిదే. 22A సమస్యకు రెవెన్యూ మంత్రి ప్రధాన కారణం చెప్పినా వినిపించుకోలే. జాబితాను ఆగమాగం చేశారు. సీఎంకు రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారుల వివరణ 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆగమేఘాల మీద ఇది పెద్ద ఎత్తున బయటకు వచ్చింది. బయటికి రాకుండా ఏదో లోపల కమ్మేద్దామని చెప్పి చూసిండ్రు. ఎవరికి వాళ్లకు ఏదైతే ఎన్ఓసీల పేరు మీద లంచాలు ఏదైతే కమిషన్లు దండుకోవడమా, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయడమా, మరి వ్యవస్థ నడుస్తూ ఉండగానే దీన్ని బీఆర్ఎస్ టేక్ ఓవర్ చేసింది. ఆ సమస్యను టేక్ ఓవర్ చేసి పెద్ద ఎత్తున మరి దాని మీద ఎక్స్పోజర్ తీసుకురావడంతో ఇవాళ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు పడ్డది. మరి అధికారులందరూ కూడా చెప్తా ఉన్నట్టు అధికారుల మీద నెప్పి ఏదైతే తప్పుకోవాలని చూస్తా ఉన్నాడో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ పాపం పొంగులేటి శ్రీనివాసరెడ్డిదే అని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఇక మహేశ్వరం మండలంలో అసైన్డ్ ఆరగింత 3 నుంచి 4 వేల ఎకరాలకు అనధికార ఒప్పందాలు 4th సిటీకి ఆనుకొని ఉండడమే కారణమా? తహసీల్, ఆర్డీఓ, కలెక్టరేట్ లో రికార్డులు మాయం. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూములపై అనధికార
ఒప్పందాలు ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో మాత్రం ఊహించని రీతిలో 100 కోట్ల పెట్టుబడులను కుమరిస్తున్నారు. 4th సిటీకి ఆనుకొని ఉండడమే అందుకు కారణం అని చెప్పి మరి ఇక్కడ ఈ అసైన్డ్ భూములను తీసుకుని ఏం చేస్తారు వీళ్ళు అని అంటే, అసైన్డ్ భూములు తీసుకుంటే భూభారతిలో వాళ్ళు ఆల్రెడీ పెట్టుకున్నారు కాబట్టి ఈ అసైన్డ్ పట్టాలుగా మార్చుకుంటారు. పట్టాలుగా మారిన తర్వాత మాత్రమే వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అప్పటిదాకా అనధికార ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారట. ఇగో ఈ భూభారతిని ఎందుకు తీసుకొచ్చిండ్రు, ధరణిని బంగాళాఖాతంలో ఎందుకు వేస్తామని అన్నారంటే, ధరణిలో వీళ్ళ ఆటలు సాగవు కాబట్టి దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకొని వీళ్ళు ఏదైతే వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని CCLAకు కలెక్టర్లకు ఉన్న అధికారాలను MRO స్థాయికి దిగజార్చుకొని మరి MROలను చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇవి ఆటలాడుతూ ఇలా మరి 1000 కోట్ల భూములను కబ్జాలు చేస్తా ఉన్న కబ్జాల ప్రభుత్వం మీద అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. పొంగులేటి దిగిపో, సారీ చెప్తే మీరు సృష్టించిన సమస్యలు తీరుతాయా? నిషేధిత భూముల తప్పిదంలో మంత్రిదే నైతిక బాధ్యత. అధికారులపై సరికాదు, మీ టోల్ ఫ్రీ పనిచేస్తలేదు. జనతా గ్యారేజ్ తెలంగాణ భవన్ ఎప్పుడు తెరిచే ఉంటుంది. 22A పై మల్కాజ్గిరిలో బాధితులతో కలిసి నిరసన అని చెప్పి ఇక్కడ 22A బాధితులందరితోటి నిన్న రోజున హరీష్ రావు గారు సమావేశం ఏర్పాటు చేసిండ్రు. మీ సమస్య తీరే వరకు కూడా, పరిష్కారం లభించే వరకు నేను మీ వెంటనే ఉంటా అని చెప్పిండ్రు. ఇప్పటికే బీఆర్ఎస్ పోరాటంతో సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్నటి రోజున మరి మేము 24 గంటల్లోనే 34 ఎకరాలను మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసినామంటారు. అసలు నిన్ను నిషేధిత జాబితాలు ఎవడు పెట్టు అన్నాడు. ఇవాళ దానికి గంటలు టైం బాండ్ పెట్టుకొని ఇన్ని చేసినామని చెప్పుకోవాల్సిందంటే తప్పు చేసిందే. మీరు సరిదిద్దుకున్న దాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితి ఇవాళ నెలకొన్నది. దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం. పొంగులేడు చెప్పేది టోల్ ఫ్రీ నెంబర్ కాదు, టోల్ ఫీ నెంబర్ అంటున్నాడు RS ప్రవీణ్ కుమార్. రెవెన్యూ మంత్రి కాదు, రాబరీ మినిస్టర్ అంటా ఉన్నాడు బీఆర్ఎస్ LP నేత మహేశ్వర్ రెడ్డి. రేవంత్ రెడ్డిది ల్యాండ్ బ్రోకరింగ్ అని చెప్పి ఈటల రాజేందర్ చెప్తా ఉన్న పరిస్థితి. దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం కేవలం 22A అనే ఒక నిబంధన కింద వీళ్ళందరినీ తీసుకుపోయి నిషేధిత జాబితాలో పెట్టి అసైన్డ్ భూములన్నింటినీ కూడా అడ్డికి పావుచేరు కొనుక్కొని దాన్ని పట్టాలుగా మార్చి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలను ఆర్జించడానికి ఇగో ఇంత ప్రజలతోటి ఏ విధంగా చెలగాటం ఆడుతా ఉన్నారు, ఏ విధంగా దోపిడీకి పాల్పడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఇక దవాఖానా వెళ్ళొచ్చేలోగా ఇల్లు కూల్చివేత. 20 ఏళ్ల ఇంటికి అనుమతులు లేవని బుల్డోజర్ తోలిన అధికారులు వాటర్ ట్యాంక్ ఎక్కి వృద్ధుల నిరసనట. ఇది ఎక్కడో కాదు, పక్కనే ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో జరిగింది. వాళ్ళు ఏదో ఆరోగ్యం బాగలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్తే వచ్చేవరకు వాళ్ళు ఇల్లు కూలగొట్టిరట. కనీసం నోటీసులు లేవు. ఇప్పటికే హైడ్రా పనితీరు మీద విరుచుకపడ్డది. హైకోర్టు ఏకంగా ఆయనను ఆ పదవి నుంచే తప్పించాలని చెప్పింది. అయినా కూడా మరి ఇక్కడ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మకాన్ సింగ్ మరి బాజాప్తా ఇండ్లను కూల్చేస్తా ఉన్న పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక్కడ పరిహారం గోల్మాల్పై నోరు విప్పరేం. అక్రమాలు తేలిన ఉన్నతాధికారుల మౌనం ఎందుకు? షాడోకు సహకరించామన్న అపరాధ భావనే కారణమా? సీఎం నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నా స్పందించిన జిల్లా మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జి. వికారాబాద్ ఉన్నతాధికారుల తీరుపై విమర్శల వెలువ. నిర్వాసితుల లేఅవుట్లో పనులపై TGIIC నిర్లక్ష్యం. అక్రమాలపై పంచాయతీ తీర్మానానికి సన్నద్ధం. అకింపేటను కదిలించిన నమస్తే తెలంగాణ కథనం. అకింపేట చూసినాం. అకింపేటతో పాటు లగచెర్ల ఆ చుట్టుపక్కల ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతోటి మరి ఇక్కడ భూసేకరణ జరుగుతా ఉన్నదో, ప్రభుత్వ భూములన్నిటికీ కూడా రెక్కలొచ్చినాయి. బినామీల పేర్ల మీదకి పట్టాలుగా మారినాయి. అవన్నిటినీ కూడా మరి ఇక్కడ ఏదైతే నాయకుల బినామీల జేబులు నింపుతా ఉన్నారో, తద్వారా నాయకులే జేబులు నింపుకుంటా ఉన్నారు. బినామీలను అడ్డం పెట్టుకొని దానికి అధికారులు వంత పాడుతా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక పెద్ద విగ్రహం ధ్వంసం. అర్ధరాత్రి కాంగ్రెస్ సర్కార్ అరాచకం. ప్రైవేట్ స్థలంలో ఉన్న కూల్చేసిన ప్రభుత్వం. బగ్గుమన్న గులాబీ శ్రేణులు, అభిమానులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు. బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల నిర్బంధం. మధుసూదనాచారి సహా నాయకుల అరెస్ట్. నిరసనగా నేడు నరసంపేట బంద్కు పిలుపు. కాంగ్రెస్ కుటిల నీతికి నిదర్శనం అంటున్న సిరికొండ మధుసూదనాచారి. తిరిగి పెట్టపోతే ఊరూరా పెడతామంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావు. నరసంపేట గడ్డపై పెద్ద విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. అందుకే పోలీసులను ఉసుగొల్పి విగ్రహాన్ని తొలగించింది. ఇది పాశవిక చర్య. ప్రభుత్వం వెనక్కి తగ్గాలంటూ కేటీఆర్ మరి ఇక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన అంతిమ యాత్రకు మరి వేలాదిగా తరలి వచ్చిన జనాన్ని చూసినాం. ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఆ పెద్ది ఏదైతే సుదర్శన్ రెడ్డిని మేము కూడా గౌరవిస్తామని మరి ఇక్కడ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేస్తామని చెప్పింది. మరి ఇలా ప్రైవేటు స్థలంలో ఆయన విగ్రహం పెడితే వీళ్ళకి వచ్చిన నొప్పేందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ విధంగా అంటే విగ్రహాలు పెడితేనే ఇంత భయపడతా ఉంటే రేపటి రోజున వీళ్ళు ఎన్నికలకు పోవడానికి మరి ఎంత ధైర్యంగా పోతారో ఒకసారి చూడాలి. ఉద్యోగుల జంగ్ సైరన్. PRC సాధనకి ఇక ప్రత్యక్ష పోరాటం. 20 రోజుల్లో ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలి. రాష్ట్ర సర్కార్కు ఉద్యోగుల జేఏసీ అల్టిమేటం. 3 ఏళ్లు భరించాం, ఇక ఓపిక లేదన్న నేతలు.
పిఆర్సీ ప్రకటించే వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన, 20న కలెక్టర్ల వద్ద ధర్నా, 1న పెన్షన్ ఆందోళన. అప్పటికి సర్కార్ దిగిరాపోతే లక్షల మందితో సెప్టెంబర్ 10న చెలో హైదరాబాద్ నిర్వహణ, ఎంప్లాయీ జేఏసీ సమావేశంలో తీర్మానం. వీళ్ళది ఉద్యోగులది ఎట్లున్నది అని అంటే మరి ఇక్కడ మేకపోతు గాంభీర్యం లాగా ఉన్నది. ఆ డైరెక్ట్ ఇది చేస్తాం అది చేస్తాం అని అంటారు. ముఖ్యమంత్రి పిలుచుకొని ఆ నాయకులు భుజం మీద చేయంగానే మరి వీళ్ళకు ఉన్నటువంటి వీక్నెస్ లో లేదంటే ఆయన ఎక్కడ కేసులలో ఇరికిత్తలేనో కానీ మరి ఇక్కడ బయట మాట్లాడినంత గట్టిగా వాళ్ళ వ్యవహారం అయితే ఉండలేదు, మాటలలో ఉంటుంది తప్ప చేతలలో ఉండలేదు. సరే మొత్తానికి మీరు ఒక తాటి మీద ఉండి వాళ్ళ హక్కుల సాధనకు ప్రయత్నం చేస్తారా లేదంటే ముఖ్యమంత్రికి మళ్ళీ తలొగ్గుతారో చూడాలి. మంత్రి ఫామ్ హౌస్ లో ప్రజాధనం వెలుగులు. కోమటిరెడ్డి ఫామ్ హౌస్ కు డెడికేటెడ్ ఫీడర్, 6.5 కిలోమీటర్ల ఏబీ కేబుల్ కు చర్యలట, 1.17 కోట్లతో అంచనాలు, పనులు మంజూరు. నిబంధనలకు విరుద్ధంగా టీఎన్డీలో పనులు, ఫీడర్ పనుల పూర్తికి అధికారులపై మంత్రి ఒత్తిడి అని చెప్పి మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ విధంగా 22A నిషేధ జాబితాలో పెట్టించి ఏ విధంగా అక్రమ వసూలు చేస్తా ఉన్నాడో అని చెప్పిన బయట పెట్టిండో వెంటనే ఈయనకు సంబంధించింది కూడా ఉప్పందించారు. ఎవరికి అందిస్తే వస్తాయి, ఆంధ్రజ్యోతులు ఎత్తే రాదు, ఈనాళ్ళు ఎత్తే రాదు, వాళ్ళే తెచ్చి నమస్తే తెలంగాణ చేతిలో పెడతా ఉన్నారు. ఏదైతే ప్రొసీడింగ్లతో సహా మరి ఇక్కడ ఆయన మాట్లాడిండో లేదో ఆయనకు సంబంధించిన ఒక అంశం ఉన్నది. ఈ రకంగా మంత్రులు అందిన కాడికి దండుకుంటా ఉన్నారు, ప్రజాధనాన్ని దోపిడీ చేసుకుంటా ఉన్నారు. ఏదైతే 1,17,00,000 రూపాయలు ఈయన జేబులకి వెళ్ళి కట్టాల్సిందాన్ని ఇవాళ ప్రభుత్వ ప్రజాధనాన్ని వెచ్చించి ఆయన ఫామ్ హౌస్ కు మొత్తం ఫీడర్లు వేసుకుంటా ఉన్నాడట. అది ఆయన స్వయంగా సొంత పైసలతో చేసుకోవాలి, ప్రజాధనంతో చేసుకుంటా ఉన్నాడు. ఇక సేవ్ పాలిటెక్నిక్ విలీన నిర్ణయంపై విద్యార్థుల ఆగ్రహం. స్కిల్ వర్సిటీలో విలీనంతో భవిష్యత్ అంధకారం. విద్యా సంవత్సరం మధ్యలో ఇదేం నిర్ణయం? రేవంత్ తెచ్చిన శక్తి స్కీమ్ తో 3 ఏళ్ల చదువు వృధానే. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అధ్యాపకుల ఆందోళన. మేమేదో గొప్పగా స్కిల్ వర్సిటీ తెచ్చినాం, దీంతో విద్యార్థుల భవిష్యత్తు మన వెలిగిపోతుంది అంటే ఈ రకంగా వెలిగిపోతా ఉన్నది. ఇలా విద్యార్థులే అద్దంటాను అని అంటే మీరు తెచ్చిన చెత్త పథకం ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే చర్చలు లేవు, పోరాటమేట. మంచిదే, మీరు చర్చల ద్వారానైనా సాధించుకోరు, పోరాటం ద్వారానైనా సాధించుకోరు, కానీ మొత్తంగా మళ్ళా పోయి రేవంత్ రెడ్డి దగ్గర తలదించుకోకుండా ఉంటే, ఆయనకు లొంగిపోకుండా ఉంటే అదే బాగుంటది. ఇక దిశ బాగుంటేనే దశ బాగుంటుంది. కేసీఆర్ పాలనలో ఈ 2 సరిగ్గా లేవు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే నేను బట్టి ఇక్కడ కూర్చున్నాం. రెండోసారి 117 సీట్లు గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. వైఎస్డిఎస్ మాదిరిగా నేను మహేష్ జోడెడ్లలా పనిచేస్తున్నాం. కనబడతా ఉన్నది మీరు జోడెడ్లలాగా ఏం పని చేస్తారు, మీరు అసలు ప్రజల కోసం ఏం పని చేస్తారు, మీ పిఆర్ స్టంట్లు ఏంటి అనేది అన్ని చూస్తా ఉన్నారు. ఇవాళ ఎక్కడికన్నావో ఏ కార్యక్రమం కానీ అది విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ మహిళలు కానీ ప్రభుత్వ కార్యక్రమం కానీ ప్రైవేట్ కార్యక్రమం కానీ ఈయన ప్రైవేట్ కార్యక్రమాల కంటే ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి. ప్రజాధనంతో ఈయన పబ్లిసిటీ చేసుకుంటా ఉంటాడు. ఇవాళ పబ్లిసిటీ చేసుకోవడానికి మరి ఇక్కడ ఏదైతే యాడ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇలా పేపర్లకు కొని ఆయన అధికారికంగా కార్యక్రమాలు చేసుకుంటా ఈయన పార్టీని నిలబెట్టుకోవడం కోసం, కేసీఆర్ చరిష్మాను దెబ్బతీయడం కోసం రోజు కేసీఆర్ చెప్పమే చేస్తా ఉన్నాడు. ఇక్కడికి వచ్చి కూడా మేమేం చేసినామో చెప్పుకోకుండా మరి ఇక్కడ వాళ్ళు ఇట్లా చేసిరు అట్లా చేసిరు అని చెప్తా ఉన్న పరిస్థితి మరి ఇది కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. క్షమాపణ కాదు, కనీసం ఒప్పుకున్నారా? 10 ఏళ్ల ధరణి తప్పిదాలను అంగీకరించే ధైర్యం హరీష్ రావుకు ఉందా? కాళేశ్వరంలో జరిగిన తప్పుల గురించి ఏనాడైనా బాధ్యత తీసుకున్నారా? ఏలేటి తాటాకు చప్పులకు నేను భయపడను, 22A పై 15 రోజుల పాటు రోజువారీగా ఫిర్యాదులను పరిష్కరిస్తాం. మరి ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చేసినావు? 3 నెలల కిందనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండట. మరి అప్పటి నుంచే 15 రోజులలో మొత్తం పూర్తి చేస్తే అయిపోయేది కదా. అసలు ఏది నిషేధంలో పెట్టినాము, అది ఎందుకు పెట్టాల్సి వచ్చిందని చెప్పి మీరు కింది స్థాయి రెవెన్యూలో ఇప్పుడు కొత్తగా విఆర్ఓలను తీసుకొస్తే మళ్ళా మీరు ఆ వ్యవస్థను కూడా మళ్ళీ తీసుకొని వచ్చిండ్రు. మరి వాళ్ళందో ఎంక్వైరీ చేయించి దాన్ని ఎక్కడిదక్కడ మరి గుట్టు చప్పుడు కాకుండా ఎందుకు చేయలేదు? దీని వెనుక ఉద్దేశం ఏంది అని అంటే మీరు ఏదైతే ఎన్ఓసీల పేరుతోటి వసూలు చేయాలి కాబట్టి ఇది ఇలా బయటకు వచ్చింది కాబట్టి చేస్తా ఉన్నారు. 10 ఏళ్ల ధరణి తప్పిదాలను అంగీకరిస్తారా అంటే ధరణిలో తప్పిదాలు జరగలేదు. ఏదైతే దానికి సంబంధించిన మాడ్యూల్స్ ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి సాంకేతిక లోపాలు ఏవైతే ఏర్పడ్డాయో వాటిని అధిగమించడానికి సమయం పట్టింది. ఏ సమస్యలు తలెత్తుతాయో ఆ ధరణిని అప్పుడే కొత్తగా రూపకల్పన చేశారు కాబట్టి తెలియదు. కానీ మీకు ధరణిలో ఏమేమి తప్పిదాలు జరిగినాయి, ఏమేమి సాంకేతిక మరి అంశాలు
మరి ఇక్కడ తెర మీదకి వచ్చినాయో వాటిని పరిష్కరించడానికి మరి మీరు భూభారత్ తెచ్చి మరి ఆ భూభారతిని పూర్తి స్థాయిలో పరిష్కారం అయితే అన్ని స్ట్రీమ్ లైన్ అయినాయి అని చెప్పి తీసుకొని వచ్చింది. కానీ మళ్ళా ఎందుకు ఈ రకంగా అయినాయి అంటే అట్లా కాకపోవు, మీరే తీసుకుపోయి పెట్టారు కాబట్టి అయినాయి. ఎందుకంటే మీరు కావాలంటే నిషేధంలో పెడతారు, మళ్ళీ ఒక్క సంతకంతో దాన్ని తీసి మరి ఓపెన్ చేస్తారు. కాబట్టి ఇవాళ కమిషన్ల కోసం అసైన్డ్ ల్యాండ్లను పట్టాలుగా మార్చుకోవడం కోసం పేదల స్థలాలను గుంజుకోవడం కోసం చేసిన పని. కాబట్టి ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్టు నువ్వు రాజీనామా చేయాల్సిందే హరీష్ రావు డిమాండ్ చేసినట్టు. ప్రజల ఆస్తులు కాపాడాల్సిన మంత్రి లూటీ చేస్తున్నాడు. మంత్రి పొంగులేటి తన ఆస్తులపై శ్వేతపత్రం ప్రకటించాలి, ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధం అంటున్న బీజేపీ ఎల్పీ నేత ఈటల రాజేందర్. మన ఏలేటి మహేశ్వర్ రెడ్డి సర్కార్ భూదోపిడిపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలకు ఆధారాలు ఇస్తామంటున్న ఎంపీ ఈటల. మరి ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు పూర్తి స్థాయిలో పొంగులేటి మీద మరి ఎదురు దాడికి దిగుతా ఉన్నారు. ఇక పొంగులేటికి ఆయన పని అయిపోయింది. ఒకవైపు ముఖ్యమంత్రి ఆయనను రప్పించాలని చూస్తున్న వేళ మంచి టైం మీద 22A నిషేధిత జాబితాతోటి భూముల జాబితాతోటి దొరికిండు. మరి ఇప్పటి నుంచి ఆయన అడుగులకు మడుగులు ఒత్తుకుంటా ఉంటేనేమో ఈ 2 సంవత్సరాలు ఉంటాడు, లేదంటే మంత్రి పదవి నుంచి ఉద్వాసన తప్పదు. ప్రత్యామ్నాయ పంటల సాగేది నిరుడి కన్నా పెరిగిన సాగు విస్తీర్ణం. పత్తి వరిదే సింహభాగం. ఇప్పటి వరకు 48.5 లక్షల ఎకరాల్లో పత్తి, 48.19 లక్షల ఎకరాల్లో సాగైన వరి, మొత్తంగా 1,15 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు పెరిగిన ఎల్నినో ప్రభావంపై వ్యవసాయ శాఖ ఆందోళన అంటే వీళ్ళకి సమయానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆందోళన చెందక తప్పది ప్రభుత్వం. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే వివాదానికి కారకులు ఎవరు? 22A పాత జాబితాలు పెట్టించింది ఎవరు? హఠాత్తుగా ప్రజల్లో గగ్గోలు కారణం ఏంటి? ప్రభుత్వం న్యాయస్థానం ఆదేశాలున్న భూములు నిషేధిత జాబితాలో చేర్పించింది ఎవరు? పరిష్కారానికి భారీగా డబ్బులు అడిగింది నిజమేనా? తెర వెనుక వ్యవహారంపై సీఎంఓ విచారణ. నిబంధనలను కలెక్టర్లు పట్టించుకోలేదు, ప్రజల విజ్ఞప్తులను చెత్తబుట్టలో పడేసిండు. సీఎంఓకు వివరించిన రెవెన్యూ అధికారులు. కఠిన చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. రెవెన్యూ శాఖ అధికారుల్లో కలకలమాట. మరి ఇక్కడ దీని మీద పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నది. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మెడకు ఇది 22A ఉచ్చు బిగుసుకుపోతా ఉన్నదని దీని ద్వారా తేటతెల్లం అవుతా ఉన్నది. ఇక 24 గంటల్లోనే 34 రిజిస్ట్రేషన్లు చేసిన ఇది గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. అసలు ఎందుకు ఆ నిషేధితంలో పెట్టిరు అనే దానికి సమాధానం చెప్పుకుంటే ఇక ఈ పిఆర్ సెంటర్తో చెప్తా ఉన్నది. ఇక ప్రైవేట్ భూమి అయితే 2 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తాం. అసలు ఎందుకు ప్రైవేట్ భూమిని ఆ నిషేధిత జాబితాలో పెట్టాలి? ఎందుకు వీళ్ళు తిరగాలి? ఎందుకు వీళ్ళు మానసికంగా ఇబ్బందులకు గురి కావాలి? ఒకసారి ఆలోచన చేయాలి. ఇక బాంచందూర ఇక వద్దు, ప్రజాప్రభుత్వంలో అందరికీ సమాన అవకాశాలు. కేసీఆర్ చేసిన అప్పు పెద్ద ముప్పుగా మారింది. అబద్ధాలు ప్రచారం చేస్తున్న బావబామ్మరిదట. డిఎస్ తో వైఎస్ లాగే మహేష్ తో నా కాంబినేషన్. మరి ఇక్కడ కేసీఆర్ అప్పు చేసిండు, కాళేశ్వరం కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, మిషన్ భగీరథ పథకం తెచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు. మరి ఇక్కడ మిషన్ కాకతీయ ద్వారా ఏదైతే దాన్ని ఆ గొలుసు కట్టు చెరువులన్నింటినీ పునరుద్ధరించిండు. కేసీఆర్ అప్పు చేసిండు, సచివాలయం కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 33 కలెక్టరేట్లు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, ప్రతి నియోజకవర్గానికి ఒక మరి ప్రభుత్వ వైద్య కళాశాలను తీసుకుని వచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 1,00,000 కిలోమీటర్ల మీద రోడ్లను పునరుద్ధరించిండు. కేసీఆర్ అప్పు చేసిండు, సీతారామ ప్రాజెక్టు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 7,000 మెగావాట్ల విద్యుత్తును 22 మెగావాట్లకు మరి ఏదైతే దాన్ని తయారు చేసే విధంగా ఏదైతే నిర్మాణం చేపట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, రైతు బంధు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, రైతు బీమా ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, అభివృద్ధిని ఆపలేదు, సంక్షేమాన్ని ఆపలేదు, సంపదను పెంచిండు. ఇవాళ నువ్వు అప్పు చేసినావు, ఏం చేస్తున్నావు? నువ్వు అప్పు చేసి ఒక నిర్మాణం లేదు, నువ్వు అప్పు చేసి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు, నువ్వు అప్పు చేసి కొత్త ప్రాజెక్టు కట్టింది లేదు. మరి నువ్వెందుకు అప్పు చేస్తున్నావు ఇక్కడ చెప్పాలి. అప్పు గుదిబండగా మారింది అన్నప్పుడు నువ్వు అప్పే చేయకుండా అప్పులు కట్టుకుంటూ రావాలి. కానీ నేను అప్పులను తీర్చడం కోసం అప్పులు చేస్తున్నా అంటే మరి నీ మొగతనం ఏదో, నీ మొగంతనం ఏదో ఇక్కడ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ఈయన ఏమైనా కేసీఆర్ మీద మరి ఇక్కడ ఇంకా బురద వెళ్ళడానికి, ఇంకా విషం చిమ్మడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన ఒక్క పని ఏంటంటే నేను సన్నబియ్యం ఇచ్చినా, నేను ఉచిత బస్సు ఇచ్చినా అని చెప్తా ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక డెవలప్ చేసి ఉండకపోతే, ఇవాళ కేసీఆర్ మిషన్ భగీరథ చేయకపోతే నువ్వు పైప్ లైన్ వేయడానికి తిరగకపోదువా? ఇవాళ కేసీఆర్ కాకతీయ కెనాల్ కనుక కాకతీయ మరి చెరువులు ఏదైతే ఉన్నాయో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించకపోతే అవిటి పూడకతీతకే నువ్వు మరి నీ సమయం గడిచేది కాదా? ఇవాళ కేసీఆర్ బృహత్తరమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టి ఉండకపోతే ఇవాళ ఎల్లంపల్లి నుంచి నువ్వు నీళ్లు ఎక్కడికి తరలితువు? మరి ఇక్కడ రంగనాయక సాగర్ ఎక్కడిది? అదేవిధంగా మల్లన్న సాగర్ ఎక్కడిది? కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది? అందులో నీళ్ళు ఏ విధంగా నింపేవానివి? మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్
ఇవాళ ఆ సచివాలయం కట్టపోతే నీ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇక్కడ నేను సన్న బియ్యం ఇచ్చి మరి ఉచిత బస్సు ఇచ్చిన అంటే దాని మొత్తం పథకానికి ఖర్చు ఎంత, ఇవాళ మొత్తం కేసీఆర్ ఆ కట్టిన నిర్మాణాలకు విలువెంత, నువ్వు ఇచ్చేదానికి అయిన విలువెంత ఒక్కసారి ఆలోచన చేస్తే నీ పనితనం ఏందో మొత్తం కూడా బట్టబయలవుతుంది. 14 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు, అందులో అత్యధికంగా రేవంత్ రెడ్డి మీద 89 కేసులు ఉన్నాయట. సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ఆయన మీద 29, చంద్రబాబు డీకే శివకుమార్ మీద 19 కేసులు ఉన్నాయట. ఇక మిల్లర్లపై ఈడీతో దాడి, ప్రభుత్వ ధాన్యం అమ్మి ఆస్తులు కూడబెట్టిన వారిపై పౌర సరఫరాల శాఖ దృష్టి, కేసులు పెట్టి ఈడీకి సిఫారసు. వనపర్తి జిల్లాలో 11 మిల్లుల లావాదేవీలపై క్రిమినల్ కేసులు పెడుతున్న మిల్లర్లు వినకపోవడంతో రాష్ట్రంలో డిఫాల్ట్ మిల్లర్ల ఆర్థిక లావాదేవీలపై విచారణట. ఇదొక మరి ఇక్కడ తంతుగా మారింది. కొత్తగా మిల్లు పెడతారు, మిల్లు పెట్టుడుతోటే మరి 1 కోటి రూపాయలతోటి మిల్లు లేదంటే 2 కోట్లతోటి మిల్లు పెడితే 10 కోట్ల రూపాయలకు సంబంధించిన ధాన్యం వస్తుంది. అది అమ్ముకొని మరి కర్మగాలి రెండో విడత కూడా వచ్చిందంటే మళ్ళీ 10 కోట్లు వస్తుంది. అంటే కొత్తగా మిల్లు పెట్టినోడు కూడా 20 కోట్ల అవినీతి చేయడానికి ఆస్కారం కల్పిస్తా ఉన్నది ఈ సిస్టంలో. అట్లా ఒక్కో మిల్లరు 100 కోట్ల నుంచి 300 కోట్ల వరకు కూడా బకాయిలు ఉన్నోళ్ళు ఉన్నారు. ఇక ఈ రకంగా పౌర సరఫరాల వ్యవస్థని అస్తవ్యస్తంగా మారిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. జాగ్రత్త అండి బాసులు, ఏఐ మెరుపు తీగలట. డేటింగ్ యాప్స్ కల్పిత అమ్మాయిలు నవ్వించి కవ్వించి లవ్ అంటూ వదిలేస్తారు, న్యూడ్ చాటింగ్ అని చెప్పి జేబులు గుల్ల చేస్తారట. ఇక హార్మోజ్ అమెరికా కొత్త భూభాగం, జలసంధి తమదేనంటూ ట్రూత్ సోషల్లో మ్యాప్ ను పోస్ట్ చేసిన ట్రంప్, ఇరాన్తో చర్చలు జరగడం లేదని వెల్లడి, యుద్ధంలో విజయం సాధించింది మేమే, చర్చల కోసం అమెరికా అడుక్కుంటోంది, హార్మోజ్ పై ట్రంప్ భ్రమలను తొలగిస్తాం, దిగ్బంధం ఆంక్షలు ఎత్తేసేదాకా జలసంధిని తెరిచే ప్రసక్తే లేదంటున్న ఇరాన్. మరి ఇక్కడ ట్రంప్ అయితే మరి ఏదైతే ఇరాన్ తోటి యుద్ధంలో ఇప్పటి వరకు ఉన్న ఆయన చరిష్మాను కోల్పోతా ఉన్నాడు. మరి ఆయనకు సంబంధించిన రేటింగ్ చూసుకున్నట్టయితే 33% పడిపోయిందని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. డిగ్రీ పూర్తయిన పట్టాలు రాలే, ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న యాజమాన్యాలు, పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సర్కారు ఇవ్వకపోవడంతో విద్యార్థులను అడుగుతున్న కాలేజీలు, సర్టిఫికెట్ల కోసం నిరీక్షిస్తున్న 2 లక్షల మంది విద్యార్థులట. డిగ్రీ పూర్తయినా కూడా పట్టాలు రాలే, వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు, వాళ్లకు మరి దానికి సంబంధించిన ఏదైతే పట్టాలు ఇయ్యరు. మీ అండదండలతో 117 సీట్లు, అసలు ఈయన మొత్తంగానే 119 ఉన్నాయి. అసలు డీలిమిటేషన్ ప్రక్రియ అవుతుందా కాదా తెలియదు, కానీ ఈయన మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఉంటే ఈయన మాత్రం సమర్థిస్తూ ఉంటాడు. ఎప్పటికే ఏదైతే డిఎంకే నేత కళానిధి మారని అడిగిండు, ఇది మీ ముఖ్యమంత్రి బాహాటంగా డీలిమిటేషన్ కు మద్దతు పలుకుతా ఉంటే మీరెందుకు బుకాయిస్తా ఉన్నారు, ఆయన నోరు ఎందుకు మోయిస్తలేరు అంటే ఇలా మళ్ళీ మాట్లాడిండు. 117 సీట్లట, మొత్తంగా 153 పెరిగితే మేము 117 సీట్లు మేము గెలుస్తామని చెప్పి డీలిమిటేషన్ జరుగుతుంది. మా కాంగ్రెస్ కు చేత కాదు, మా కాంగ్రెస్ మా రాహుల్ గాంధీకి అడ్డుకునే అంత ఏదైతే మరి శక్తి లేదు, చావలేదు, మరి సన్నాసి అని చెప్పి ఈయననే ఒప్పుకున్న పరిస్థితి మనం ఇక్కడ చూడాలి. ఏది ఖచ్చితంగా డీలిమిటేషన్ అవుతుంది, 153 పోతాయి, మనకు 117 రావాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇవాళ ఉన్న 119లో ఎన్నొస్తాయని మాట్లాడకుండా రేపటి రోజున బీజేపీ ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తాం ఇంత పెంచుతామనంటే డీలిమిటేషన్ ఖచ్చితంగా అవుతుంది, మాకు అడ్డుకోవడం చేత కాదు, మేము ఆ పెరిగిన తర్వాత మాకు 117 సీట్లు వస్తాయి అంటా ఉన్నాడు. కానీ ఈయన ఏ పార్టీలు ఉంటే 117 వస్తాయి మాత్రం చెప్తలేడు. అంటే ఈయన ఏంటంటే మా బీజేపీ రేపు చేసిన తర్వాత నా టైం అయిపోగానే నేను బీజేపీలో దునుకుతా, బీజేపీ, టీడీపీ, జనసేన అవిడి తరఫున నేను మళ్ళీ ఇక్కడ నిలబడతా, 117 సీట్లు సాధిస్తా అంటాడా, లేదంటే కాంగ్రెస్ పార్టీగానే ఉండే సాధిస్తా అంటాడా? అసలు కాంగ్రెస్ పార్టీ స్టాండ్, జాతీయ కాంగ్రెస్ స్టాండ్ ఇక్కడున్న తెలంగాణ కాంగ్రెస్ ఎందుకు తీసుకుంటలేదు? అందులో ఓన్లీ రేవంత్ రెడ్డి ఎందుకు దాన్ని మరి ఇక్కడ బీజేపీ స్టాండ్ను ఎందుకు తీసుకుంటాడు, కాంగ్రెస్ స్టాండ్కి ఎందుకు నిలబడతలేడో ఒక్కసారి ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి ఈ 2 సంవత్సరాల కాలం పూర్తి కాలం మరి ఉండడా అనేది తేలాలంటే ఇవాళ ఒక్కొక్క మంత్రిని ఎక్కడికక్కడ చెక్ పెట్టుకుంటా, ఓ మంత్రి మీద ఇంకో మంత్రిని ఎగేసుకుంటా ఈయన మాత్రం మరి అక్కడ ఆ వివాదాల జోలికి పోకుండా వెనుక నుంచి వాళ్ళకు సంబంధించిన గోతులు తవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఆయన పదవిని నిలబెట్టుకునే మరి ఆ కార్యాచరణ చేపట్టిన అంశాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. ఏది ఏమైనా కాంగ్రెస్ ద్వారా ఇప్పటికే తెలంగాణ పాతాళానికి పోయింది. తెలంగాణను మళ్ళీ బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే కాంగ్రెస్ ను మరి ఇక్కడ గొయ్యి తీసి పాతి పెట్టినప్పుడే తెలంగాణ బాగుపడుతుంది అని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు థ్యాంక్ యూ వెరీ మచ్.